దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని చెప్పారు బీజేపీ నేతలు. నైజాం సర్కార్ దమనకాండకు ముగింపు పలికించడానికి జరిగిన పోలీస్ యాక్షన్ వెనుక పటేల్ నిర్ణయాలు ఎంతో కీలకమన్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని దాదాపు 560 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత్ నిర్మించిన మహానాయకుడు సర్దార్ పటేల్ అని చెప్పారు. పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లో నిర్వహించిన యూనిటీ మార్చ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి ఇక్కడి ప్రజలకు సర్దార్ పటేల్ కంటే గొప్ప సేవ చేసిన నాయకుడు మరొకరు లేరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హత్యలు, అమానవీయ వేధింపుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది సర్దార్ పటేల్ అని చెప్పారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చ్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. పటేల్ త్యాగం, నాయకత్వం, ధైర్య సాహసాలను భావితరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ సమగ్రత, సమైక్యతను ప్రపంచానికి చాటి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేసి భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని అందించి ప్రపంచ చిత్రపటంలో భారతదేశం యొక్క ప్రాధాన్యతలు మరి పెళ్ళుబికే విధంగా కృషి చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదిన ఉత్సవాలను భారత ప్రభుత్వం ఈసారి సర్దార్ 150 యూనిటీ మార్చ్తో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కొనసాగిస్తుంది. నైజాం సర్కార్ దమనకాండకు ముగింపు పలికించడానికి జరిగిన పోలీస్ యాక్షన్ వెనుక పటేల్ నిర్ణయాలు ఎంతో కీలకమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. నిజాం ప్రభుత్వం పాకిస్తాన్లో విలీనం కావాలనే ప్రయత్నాలు చేస్తూ ప్రజలపై దమనకాండను కొనసాగించిందన్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని దాదాపు 560 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత్ నిర్మించిన మహానాయకుడు సర్దార్ పటేల్ అని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక హైదరాబాద్ని కాదు, అంతకు ముందు దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాల్ని కలిపి భారతదేశ ఒక అఖండ భారత నిర్మాణానికి వారు చేసినటువంటిగా ఏదైతే ఆ రోజు ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ గారు. వారు చేసినటువంటి ఒక త్యాగాలు స్వాతంత్ర యుద్ధంలో కానీ, స్వాతంత్ర యొక్క సంగ్రామంలో కానీ, ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని వారు ఆనాడు దేశ యొక్క స్వాతంత్రం తర్వాత మొట్టమొదటి ఒక హోంశాఖ మహామంత్రిగా వారు ఈ యొక్క దేశానికి పనిచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు బీజేపీ నేత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు. పటేల్ దేశం కోసం చేసిన సేవలను యువత స్ఫూర్తిగా తీసుకుని డ్రగ్స్, ఉగ్రవాద నిర్మూలనకు పాటుపడాలని తెలిపారు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవాడియా గుజరాత్లో ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఉన్నదో ఆ విగ్రహం దగ్గర వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం మొత్తాన్ని ఎట్లా ఐక్యత చేశారు, అదేవిధంగా వారు ఏ విధంగా సర్దార్ అయిన్లు, ఏ విధమైన యొక్క నాయకత్వం వారు వహించారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత రాబోయే రోజుల్లో ఉన్న యొక్క సవాళ్లను, ముఖ్యంగా డ్రగ్స్ కానీ ఇలాంటి వాటిని ఎట్లా ఎదిరించాలి, తీవ్రవాదాన్ని ఎట్లా ఎదిరించాలి అనే దానికి సమాయత్తం కావడం కోసం యువతను తయారు చేయడమే ప్రధాన ఉద్దేశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ యువ మోర్చా నేతలు యూనిటీ బస్సు యాత్ర చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం వరకు బస్సు యాత్ర చేపట్టారు. జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.